ఓం శ్రీమాత్రే నమః. ఓం నమశివాయ. తులారాశి వారు, ఈ నెలలో ఈ రాబోయే 5 రోజుల్లో మీ జీవితం అనుకోని విధంగా మలుపులు తిరగబోతుంది. ఈ వీడియో మీ వద్దకు వచ్చింది అంటే అది ఆ దైవ అనుగ్రహం అని నమ్మండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే ఇందులో మీరు అస్సలు ఊహించని కొన్ని భయంకరమైన సంఘటనలు, అనుకోని విధి యొక్క విచిత్రాలు మీకు నేను చెప్పబోతున్నాను. మీ కళ్ళ ముందే నాటకాలు ఆడే మనుషుల యొక్క అసలు రూపం, ముసుగులను పూర్తిగా చీల్చి మీ ఇంట్లోనే ఉంటూ మిమ్మల్ని నాశనం చేస్తున్న ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఆ కనపడని శత్రువుల యొక్క నిజస్వరూపం మీకు చూపించబోతున్నాను. తులారాశి వారలారా, ముందుగా అందరూ కామెంట్ సెక్షన్ లో ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమశివాయ, తల్లి నిదయ మాపై ఎల్లప్పుడూ ఉండేలా దీవించు అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. భక్తి ఉన్న చోట ఎలాంటి ఆటంకాలు దరిచేరవు. అయితే తులారాశి వారు, మీరు అందరూ బాగుండాలి అని మీ జీవితాన్ని ఇతరుల కోసం త్యాగం చేశారు. అవును, మీ సంతోషం ఇతరుల సంతోషంలోనే ఉంది. ఎదుటివారు సంతోషంగా ఉండాలి అని ఎన్ని త్యాగాలైనా చేస్తారు. వారి సంతోషంలోనే మీ సంతోషాన్ని వెతుక్కుంటారు. ఈ సమాజం మీ మంచితనాన్ని చేతకానితనంలో జమకట్టింది. మీ ఆర్థిక నాశనానికి, మీ రాత్రివేళ కన్నీళ్లకు వెనుక ఉన్న పచ్చి నిజాలను బట్టబయలు చేయడానికి ఈ రోజు కాలం నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. ముందుగా మీ పనులన్నీ ఆపేసి ప్రశాంతంగా ఒంటరిగా అందరికి దూరంగా కూర్చొని నేను చెప్పే ఈ మాటలు వినండి. ఈ మాటలు మీ హృదయాన్ని తాకుతాయి, అలాగే మీ జీవితాన్ని నిలబెడతాయి. మీ జీవితంలో జరుగుతున్న అతి పెద్ద దైవిక వింత ఏంటో తెలుసా? దేవుడు మీకు నేరుగా ప్రత్యక్షమై ఏది చెప్పడు, కానీ ఒక అంతర్గత పిలుపు మీ ఆత్మలోకి పంపుతున్నాడు. మీరు గమనించే ఉంటారు, ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకునే ముందు లేదా తప్పుడు వ్యక్తులను కలిసే ముందు మీ గుండెల్లో ఏదో తెలియని అలజడి, వద్దు ఇది సరికాదు అనే ఒక హెచ్చరిక ఆలోచన మళ్లీ మళ్లీ వస్తుంది. కానీ మీరేం చేస్తున్నారు? మొహమాటానికి పోయి బంధాలు పాడవుతాయనే భయంతో ఆ దైవిక పిలుపును, మీ మనస్సాక్షి హెచ్చరికను తొక్కి పెడుతున్నారు. దేవుడు మిమ్మల్ని కాపాడడానికి చూస్తుంటే మీరు మాత్రం కావాలని పోయి ఆ దగాకోరుల వలలో పడుతున్నారు. ఇకనైనా దైవ సంకేతాన్ని గుర్తించి జాగ్రత్తగా ఉండండి. మీ జీవితంలోకి మళ్లీ మళ్లీ తిరిగి వస్తున్న ఈ దరిద్రం, అశాంతి కేవలం జాతకంలో గ్రహాల వల్ల మాత్రమే అనుకుంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్లే. అవును, మీ నాశనానికి ప్రధాన కారణం మీ చుట్టూ మీరు చేరదీసిన ఒక విషపూరితమైన మనుషులు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఎక్కడో దూరంగా ఉండే శత్రువులు కాదు, మీతో కలిసి, మీతో ఉంటూ, నవ్వుతూ మాట్లాడుతూ, అప్పుడప్పుడు కలుస్తూ, మీ సుఖదుఖాల్లో నటిస్తున్న మీ సొంత మనిషి. శత్రువు ఎప్పుడు ఎదురుగా వచ్చి దాడి చేయడు, అతడు ఎప్పుడు వెన్నుపోటు పడవడానికి చూస్తూ ఉంటాడు. అది మీకు కనపడదు. అయితే ఇప్పుడు గ్రహాల గురించి మాట్లాడదాం. మీరు చాలా సార్లు గ్రహాలు చెప్పేదానికన్నా వ్యతిరేకంగా పనులను చేసుకుంటూ వచ్చారు. అవును, మీ జీవితం ఎప్పుడో మారాలి. అలాంటి అవకాశాన్ని గ్రహాలు కూడా మీకు ఇచ్చాయి. కానీ మీ చేతులారా మీరే దానిని నాశనం చేసుకున్నారు. మీ ఇంట్లో మీ రక్త సంబంధికుల మధ్య దాగిన అసలు సత్యాలు ఇప్పుడు మీరు తెలుసుకున్నారా? తులారాశి వారలారా, మీ తోడబుట్టిన వారు లేదా సొంత మనుషులు, మీ బంధువులు, మీ ఇంట్లోని వారే కావచ్చు. అయితే ఒక స్త్రీ మరియు ఒక పురుషుడు, వీరు మీపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారు, కానీ వారికి మీరు ఆర్థికంగా లాభం అంతే తప్ప బంధాల పరంగా మిమ్మల్ని ఎప్పుడో వదిలేసుకున్నారు. అయితే మీకు మాత్రం ఆ విషయం ఇంకా అర్థం కాలేదు. అయితే మీకు వారికి ఆర్థిక విషయాల్లో ఒక గొడవ వచ్చే అవకాశం కనిపిస్తుంది. అవును, రాబోయే రోజుల్లో వారితో మీరు వీరే నాకు అని అనుకున్నారు, వారితోనే మీకు గొడవలు రాబోతున్నాయి. అయితే ఇది జరిగిన తర్వాత మీ మనసు చాలా బాధపడుతుంది, కానీ నిజం అబద్ధం అవదు కదా. ఈ సంఘటనను ఖచ్చితంగా మీరు ఎదిరించాల్సిందే. అలాగే మరికొంతమంది రహస్య శత్రువులు మిమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నారు. అవును, మీకు శత్రువులు తక్కువ మంది కాదు, చాలా ఎక్కువ మందే ఉన్నారు. మీరు ఎదిగితే తట్టుకోలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు వారికన్నా తక్కువ స్థాయిలో ఉండాలి అని మీపై జోకులు వేస్తూ నవ్వుకుంటున్నారు. ఇతరుల దగ్గర మీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు. అవును, తన గురించి చెప్పేదేంటి? మీరు దేనికి పనికి రారు అని, డబ్బు సంపాదించడం మీకు చేత కాదు అని, ఏదో పైకి మంచివారిలా నటిస్తున్నారు అని నలుగురికి చెప్పి మిమ్మల్ని చెడు చేస్తున్నారు. ఇది నిజం. అయితే మీరు ఈ విషయాలు అన్ని తెలిసినా గానీ ఏం చేయాలో మాత్రం మీకు తెలియడం లేదు. ఈ దగాకోరులు మిమ్మల్ని నిరంతరం అగాధంలోకి నెట్టేస్తూ ఉంటారు. మీరు ఎవరికైనా ఒకసారి నా దగ్గర లేదు, నేను చేయలేను అని చెబితే చాలు, మీరేదో క్షమించరాని నేరం చేసినట్లు మీ దగ్గర ఉంచుకొని మీరు చేయగలిగేది కూడా చేయలేదు అని మీపై మరింత విషయాన్ని కక్కుతారు. అయితే వారి నాటకాలకు భయపడి మీరు మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి. నచ్చని బంధాలను మోస్తూ, వద్దనుకున్న పనులను చేస్తూ మీ జీవితాన్ని మీరు ఇప్పటికే నరకంలా మార్చుకున్నారు.
సహిస్తున్నారు. సహించి ఎంతో బాధను గుండెల్లో దాచుకున్నారు. దైవం మిమ్మల్ని ఇలా నలిగిపోవడానికి, ఏడవడానికి పుట్టించలేదు. మీ ఓర్పుకు కూడా హద్దులు దాటాయి. ఈ రోజు నుంచి ఆ నాటకాలకు స్వస్తి చెప్పకపోతే రాబోయే కాలం మీకు చుక్కలు చూపిస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లోని మీరు తెలియకుండా చేస్తున్న అతిపెద్ద తప్పుల గురించి మాట్లాడుకుందాం. మీకు దేవుడి పైన నమ్మకం కొన్ని రోజులు ఉంటుంది, మరి కొన్ని రోజులు ఉండదు. అవునా కాదా? ఒక్కోసారి దేవుణ్ణి దూషించిన రోజులు కూడా ఉన్నాయి. మీరు గుళ్ళకు వెళ్తారు, కానీ అక్కడ పూర్తి భక్తిని మాత్రం చూపించరు. కొన్ని క్షణాలు భక్తి ఉన్నట్లుగా, మరి కొన్ని క్షణాలు భక్తి లేనట్లుగా మీ మనసు 4 రకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అయితే మీరు చేస్తున్న కొన్ని తప్పుల వల్ల మీ దగ్గరకు వచ్చిన సంపాదన కూడా చేజారిపోతుంది. అవును, రావాల్సిన సంపద పోతుంది, వచ్చిన సంపద కూడా నిలవడం లేదు. మొదటి తప్పు, మీ సంపాదన ఎంత, మీ దగ్గర ఎంత దాచుకున్నారు, మీ తదుపరి ప్రణాళికలు ఏమిటి అనేది ఇంటికొచ్చే ప్రతి వారికి, స్నేహితులకి చెప్పడం. అవును, ఇలా ఆనందంలోనో లేదా ఏదైనా సందర్భంలోనో చెప్పడం వల్ల లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుంది. అలాగే ఉన్న డబ్బులను పదే లెక్క పెట్టడం, వాటిలోంచి ఎంతో కొంత తీయడం, ఇది ఒక స్థిరత్వాన్ని లేకుండా చేస్తుంది. మీ దగ్గర ఎంత సంపాదన ఉందో తెలిస్తే ఆ దృష్టి, ఈర్ష ఆ డబ్బుపై పడి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెంచుతుంది. అవును, అది బయట వారే పెట్టాలని లేదు, మీ కుటుంబ సభ్యులు, మీ ఇంట్లోని వారు. ఆఖరికి ఆ డబ్బును చూసినప్పుడు మీ మనసులో ఒక క్షణమైనా గాని ఒక చెడు శక్తి లాంటిది వస్తే మాత్రం మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బాగా పెరిగిపోతుంది. కాబట్టి ఇలాంటివి తప్పులు అసలు చేయకండి. అలాగే ఇంటి ఇల్లాలు లేదా ఇంట్లోని స్త్రీలను అవమానించడం, ప్రతి చిన్నదానికి ఇంట్లో ఆడవారితో గొడవ పెట్టుకోవడం లేదా వారి కన్నీళ్లకు కారణం కావడం. ముఖ్యంగా ఇంట్లోని ఆడవాళ్లు అస్సలు ఏడవకూడదు. ఎక్కడైతే ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం వేళల్లో నిందలు, గొడవలు ఇలాంటివి జరుగుతాయో అక్కడ ఎంతటి మహర్జాతకమున్నా లక్ష్మీదేవి తిష్ట వేసి ఉండదు. తులారాశి వారు బయటి వారికి గౌరవం ఇస్తారు, కానీ ఇంట్లోని మనుషుల భావోద్వేగాలను నిర్లక్ష్యం చేస్తారు. అవునా కాదా? నిజం చెప్పండి. ఇంట్లో ఉన్న ఈ తీవ్రమైన అశాంతి మారనంత వరకు మీరు సంపాదించే ప్రతి రూపాయిలో కొంత బయటకు పోతూ ఉంటుంది. తులారాశి వారు మరికొన్ని విషయాలు చెప్పుకునే ముందు ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్ లో ఓం నమ శివాయ, తల్లి నీ దయ మాపై చూపించు అని కామెంట్ చేయండి. అలాగే మీ బాధలు తీరాలి అని దేవుణ్ణి ప్రార్థించండి. ఇక మీరు చేస్తున్న తరువాతి తప్పు, వాస్తుపరంగా మీ ఇంట్లోని కొన్ని చిన్న దోషాలు ఉన్నాయి. ఇవి మీ పెద్దవారికి తెలుసు, అయినా గాని మీరు వాటిని పట్టించుకోకుండా అలాగే వదిలేస్తున్నారు. అవును, వీటి వల్ల రాహు, శని ప్రభావం తీవ్రంగా పెరుగుతుంది. ఇది మీ బుద్ధిని మందగించేలా చేస్తుంది, సరిగ్గా సమయానికి తప్పుడు నిర్ణయాలు తీసుకునేలా ప్రేరేపిస్తుంది. ప్రతిరోజు ఇంట్లో ఇలా ఉండడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది తప్ప అస్సలు తగ్గదు. ఇప్పుడు మీ గుండెను పిండేస్తున్న అతిపెద్ద నరకం, సంపాదించిన డబ్బు ఎటుపోతుందో తెలియకపోవడం. అయితే మీరు చాలా కష్టపడుతున్నారు, సంపాదిస్తున్నారు, కానీ డబ్బు అవసరం ఉన్నదానికన్నా ఎక్కువగా బయటకు పోతుంది. అప్పు చేయాల్సిన పరిస్థితులు కూడా మీకు రాబోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? దానికి కారణం మీ సంపాదన తక్కువ కావడం కాదు, భావోద్వేగాల వలలో పడి కాదనలేక తప్పుడు మనుషులకు మీ కష్టార్జితాన్ని తగలేయడమే. సాయం చేయకపోతే, మాట నిలబెట్టుకోలేకపోతే బంధం పాడవుతుందేమో అనే పిచ్చి భయంతో మీ లక్ష్మీదేవిని ఇతరుల చేతుల్లో పెట్టారు. ఆ డబ్బు తిరిగి రావడం లేదు, మీరు గట్టిగా అడగలేకపోతున్నారు. లక్ష్మి స్పష్టమైన నిర్ణయాలకు లొంగుతుంది, కానీ భావోద్వేగాల బానిసల దగ్గర అస్సలు నిలవదు. ఇంకా దారుణమైన నిజాన్ని ఒప్పుకుందాం. మీరు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకుంటారనే నమ్మకంతో ఎంతో మందికి సహాయం చేశారు. అయితే మీకు కష్టాలు చాలా సార్లు వచ్చాయి. మరి అప్పుడు ఎంతమంది మిమ్మల్ని ఆదుకున్నారు? మీకు డబ్బులు ఇవ్వలేదు కదా. ఇప్పటికీ మీరు డబ్బులు ఇస్తే తీసుకోవడానికి వారు రెడీగా ఉన్నారు. అవును, వారిని ఏమనాలో మీకు అర్థం కావడం లేదు కదా. ఇలాంటి వారు సమాజంలో చాలా మంది ఉన్నారు. వాళ్ళు ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు, ఎంతవరకు డబ్బును లాగవచ్చో అంతవరకు ప్రయత్నిస్తారు, తరువాత ఆ డబ్బులను ఎగ్గొడతారు. ఇదే వారి పని. డబ్బులు ఇచ్చే ముందు వారు వినయం, మంచితనం, అసలు ఎలా మాట్లాడతారో మీకు తెలుసు. డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం వారి మాట పూర్తిగా మారిపోతుంది. కాబట్టి ఇలాంటివి గమనించండి. రాబోయే రోజుల్లో మీ ఆర్థిక స్థితిని మార్చడానికి ఈ విశ్వం ఒక కొత్త తలుపును తెరవబోతుంది. నిలిచిపోయిన డబ్బులు ఊహించని విధంగా మీ చేతికి అందబోతున్నాయి. ఒక కొత్త సంపాదన మార్గం మీ ముందుకు అకస్మాత్తుగా వస్తుంది. కానీ దైవం విధించే ఒకే ఒక్క కఠినమైన షరతు, ఇకపై మీరు భావోద్వేగాలతో కాకుండా నిప్పులాంటి నియమాలతో జీవించాలి. ఇదే దైవం కోరుకునేది. ఎవరైనా వచ్చి కన్నీళ్లు పెట్టుకోగాని కరిగిపోయి మీ కష్టార్జితాన్ని వారి చేతిలో పెట్టకూడదు. నిజంగా వారికి ఆ కష్టం ఉందా లేదా నటిస్తున్నారా అనే విషయం ముందుగా తెలుసుకోవాలి. డబ్బును, బంధాలను
వేరువేరుగా చూడడం మొదలు పెట్టండి. మీ సంపాదన ఎంత ఉందో ఎవరికి పూర్తిగా చెప్పకండి. ధనం ప్రశాంతత ఉన్న చోటే పెరుగుతుంది. తులారాశి వారు చేసే తప్పు మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవడం. బయటకు కొండంత ధైర్యంతో గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం భయంతో జీవిస్తున్నారు. నాకంటే ఇతరులు బాగా ఆ పని చేస్తారేమో, నేను అర్హుడిని కాదేమో అనే పిరికి ఆలోచనలతో మీ చేతికి వచ్చిన గొప్ప అవకాశాలను కాలదన్నుకుంటున్నారు. అలాగే అత్యంత ప్రమాదకరమైన తప్పు నిర్ణయాలు తీసుకోవడంలో తీవ్రమైన ఆలస్యం. సరైన సమయంలో అడుగు వేయక ఏ సమయంలో నిర్ణయం తీసుకోకూడదో ఆ సమయంలోనే ముందడుగు వేయడం. ఇలాంటివి మీ జీవితంలో చాలానే జరిగాయి. ఈ కష్టాల చక్రంలో మీరు నలిగిపోతున్నారు. అయితే ఇక్కడ అసలు మహా తుఫాన్ మీ ముందు నిలబడబోతుంది. ఆకాశంలో గ్రహాల అమరిక అత్యంత ఉగ్ర రూపం దాల్చబోతుంది. రాహువు మాయాజాలం, శనిదేవుని దృష్టి మరియు అంగారకుడి రౌద్ర రూపం ఏకకాలంలో మీ రాశిపై పడబోతున్నాయి. ఇది మీ జీవితంలోని ప్రతి రంగాన్ని కుదిపేసే ఒక భూకంపం లాంటిది. ఒకసారిగా విషయాలన్నీ మీ నియంత్రణ తప్పిపోయినట్లు, చుట్టూ చీకటి ముసురుకుంటున్నట్లు అనిపిస్తుంది. అయితే నేను మిమ్మల్ని భయపెట్టడానికి మాటలు చెప్పడం లేదు. ఈ కష్టాల నుండి మీరు తప్పించుకోవాలనేదే నా తపన. ముఖ్యంగా రాబోయే ఈ 5 రోజుల్లో మీ ఆరోగ్యం తీవ్రంగా కొంచెం దెబ్బతినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవును, ఎప్పుడు ఉత్సాహంగా ఉండే మీ శరీరం అకస్మాత్తుగా తీవ్రమైన శారీరక మానసిక అలసటకు గురవుతుంది. అవును, మనకు వచ్చేటప్పుడు అన్ని మంచే కాదు, చెడులు కూడా వస్తాయి. వాటిని గ్రహించాలి. కారణం లేని విధంగా ఇంట్లో ఏదేదో జరుగుతూ ఉంటుంది. నిద్ర పట్టదు, తలనొప్పి వస్తుంది. ఇంట్లోని కుటుంబ సభ్యులకు కూడా ఏవో ఒక చిన్న చిన్న అనారోగ్యాలు వస్తూ ఉంటాయి. అలాగే కుటుంబంలో చిన్న చిన్న గొడవలు పెద్ద గొడవలుగా అయ్యే అవకాశాలు కూడా రావచ్చు. జీవిత భాగస్వామి మీ భావాలను ఏమాత్రం అర్థం చేసుకోవడం లేదని నరకయాతన అనుభవిస్తారు. తోబుట్టువులతో డబ్బు విషయంలో లేదంటే పనుల విషయంలో మీకు శత్రువులుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ పిల్లలు కూడా మీ మాట వినకుండా మిమ్మల్ని అవమానించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విపత్తులన్నీ చూశాక ఈ లోకంలో నా అనుకోవడానికి ఎవరు లేరు అని మీ మనస్సు ముక్కలైపోతుంది. కానీ ఆగండి, ఇది కాలచక్రం విసురుతున్న విషపూరితమైన ఛాయ. తులారాశి వారికి దేవుడు ఇస్తున్న అతిపెద్ద అంతిమ సంకేతం ఏమిటో తెలుసా? మీ జీవితంలో కొంతమంది వ్యక్తులు, కొన్ని సంబంధాలు మీ ప్రమేయం లేకుండానే మీ నుండి దూరం కాబోతున్నారు. ఈ రాబోయే 5 రోజుల్లో ఇలాంటివి ఎందుకు జరుగుతాయి అంటే మీ జీవితంలో ఉన్న చెడును పూర్తిగా బయట పెట్టడానికి. అవును, కొన్ని బంధాలు దూరం అవుతాయి. మీరు వారిని పట్టుకొని ఏడుస్తారు, నన్ను వదిలి వెళ్ళొద్దు అని వేడుకుంటారు. కానీ గుర్తుంచుకోండి, దేవుడు మీ జీవితంలో ఒక పెద్ద శుభకార్యాన్ని ఇవ్వబోయే ముందు మీ జీవితానికి పట్టిన చెత్తను బయట పడేస్తున్నాడు. ఆ వ్యక్తులు మీతో ఉంటే మిమ్మల్ని నాశనం చేస్తారు కాబట్టి దైవశక్తి వారిని ఏదో ఒక రూపంలో మీ నుండి దూరంగా తీసుకువెళ్లిపోతుంది. తులారాశి స్నేహితులారా, ఇప్పుడు నేను చెప్పబోయే మాట మీ గుండె లోతుల్లో ఒక ములులా గుచ్చుకోవచ్చు. గతంలో మీతో గొడవపడి మిమ్మల్ని నిందించేసి మీ మనస్సు ముక్కలు చేసి వెళ్లిపోయిన ఒక బంధం మళ్లీ మీ వైపు అడుగులు వేయబోతుంది. మిమ్మల్ని వదిలేసి వెళ్లిన ఆ వ్యక్తి ఇప్పుడు మీ విలువ ఏంటో తెలుసుకొని రగిలిపోతున్నాడు. కానీ వారి మనసులో ఒక అతిపెద్ద అనుమానం తొలిచేస్తుంది. నేను ఆ రోజు అంత దారుణంగా మాట్లాడి బయటకు వచ్చేసాను కదా, ఇప్పుడు మళ్ళీ వారి దగ్గరకు వెళ్తే నన్ను స్వీకరిస్తారా లేక తరిమేస్తారా? మళ్ళీ వారి జీవితంలోకి అడుగు పెట్టడం కరెక్టేనా అని భయపడుతున్నారు. రాబోయే కొద్ది రోజుల్లోనే ఆ బంధం మీ గుమ్మం ముందుకు రాబోతుంది. కానీ గుర్తుంచుకోండి, ఆ కలయిక ఒక పండుగలా సంతోషంగా సాగదు. ఆ ఘట్టం అత్యంత బాధాకరంగా అంతులేని కన్నీళ్లతో నిండుతుంది. ఆ వ్యక్తి మీ ముందుకు వచ్చి నిలబడినప్పుడు వారి కళ్ళల్లో ఉన్న అపరాధ భావం చూసి మీ గుండె నీరైపోతుంది. గతంలో వారు చేసిన తప్పులను తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటుంటే నాడు మీరు పడిన నరకం, వారి ప్రస్తుత దుస్థితి చూసి మీ కళ్ళల్లోంచి కూడా కన్నీళ్లు ఉప్పెనలా పొంగుతాయి. ఇది మీకు ఎదురవుతున్న అంతిమ పరీక్ష. బంగారం నిప్పులో కాలితేనే ఆభరణంగా మారుతుంది. ఈ కష్టకాలం మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు, మీలోని బలహీనతలను కాల్చేసి మిమ్మల్ని ఒక వజ్రంలా మార్చడానికి వచ్చింది. ఎవరు మీ వారు, ఎవరు నకిలీ శ్రేయోభిలాషులో కాలం నిరూపిస్తుంది. బంధాలు తెగిపోతాయని భయపడకండి. వెళ్లేవారు మీ జీవితానికి ఒక చెత్త లాంటి వారు, నిలిచేవారే మీ జీవిత పునాదులు. మీ శక్తి ఏమిటో మీకు తెలియదు. మీరు తలుచుకుంటే విధి కూడా మారిపోతుంది. మీరు పొందిన అవమానాలు, మీ కన్నీళ్లు వృధాగా పోవు. రాబోయే రోజుల్లో మిమ్మల్ని తక్కువ అంచనా వేసి నవ్విన వాళ్లే మీ విజయాన్ని చూసి నోరు మెదపకుండా అలాగే ఉంటారు. మిమ్మల్ని అడ్డుకున్న వారే మీ వేగాన్ని చూసి భయపడతారు. మిమ్మల్ని వదిలేసి వెళ్లిన వారే మీ సలహాల కోసం మీ కాళ్ళ దగ్గరకు వస్తారు. ఇది కాలం ఇచ్చే న్యాయం, మీ ఓర్పుకు విశ్వం ఇచ్చే బహుమతి.
పరిస్థితి. అయితే ఈ కష్టాలన్నీ దాటి ఆ విజయాన్ని అందుకోవడానికి కొన్ని మహత్తరమైన పరిహారాలు ఉన్నాయి. వాటిని చేస్తే మీ అదృష్టం ఖచ్చితంగా మారిపోతుంది. అయితే నేను కొన్ని విషయాలు చెప్తాను, అవి వినండి. పరిహారం చేశాం కదా, ఇక దేవుడే అంతా చూసుకుంటాడు అని కూర్చుంటే దేవుడు వచ్చి మీ తరపున గొడవ పడడు. పరిహారం మీ ఆత్మకు రక్షణనిచ్చే ఒక దివ్య శక్తి. ఆ శక్తిని ఉపయోగించి మీ జీవితంలో నిర్ణయాలు తీసుకోవాల్సింది మీరే. సరే, ఇప్పుడు పూజతో పాటు నో అని చెప్పడం నేర్చుకోండి. ఆపదల నుండి మిమ్మల్ని రక్షించే మొదటి దివ్య పరిహారం పసుపు మహాప్రయోగం. పసుపు సాక్షాత్తు బృహస్పతి స్వరూపం. ప్రతి గురువారం మరియు శుక్రవారం ఉదయాన్నే స్నానం చేసి కొద్దిగా పసుపులో గంగా జలం కలిపి మీ ఇంటి ముఖద్వారం రెండు వైపులా స్వస్తిక్ గుర్తు వేయండి. ఇది మీ ఇంటి చుట్టూ ఒక రక్షణ కవచాన్ని తయారు చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ, శత్రు దృష్టి మీ ఇంట్లోకి అడుగు పెట్టలేవు. అలాగే స్నానం చేసుకునేటప్పుడు నీటిలో ఒక చిటికెడు పసుపు వేసుకోండి. అలాగే మీ రాశి అధిపతి బలహీన పడితే జీవితంలో ఐశ్వర్యం, ప్రశాంతత ఆవిరైపోతాయి. ప్రతి శుక్రవారం ఉదయం 5 యాలకులను లక్ష్మీదేవి పటము వద్ద ఉంచి నెయ్యి దీపం వెలిగించి 108 సార్లు ఓం శుక్రాయ నమః మంత్రాన్ని జపించండి. జపం పూర్తయ్యాక ఆ యాలకులను ఒక గుడ్డలో కట్టి మీ పర్సులో ఉంచండి. ఇది ధనాన్ని ఆకర్షిస్తుంది. నిద్ర పట్టకపోతే ఒక యాలకును పిడికిలిలో పట్టుకొని ఇష్టదైవాన్ని తలుచుకొని దిండు కింద పెట్టుకుని పడుకోండి. ఉదయాన్నే ఎవరితోనూ మాట్లాడకుండా దానిని చెట్టు మొదట్లో వేసేయండి. మీ ఒత్తిడి దూరం అవుతుంది. మీ జీవితంలో ముసురుతున్న నల్లటి మబ్బులను తొలగించడానికి శివుడిని మించిన దిక్కు లేదు. ప్రతి సోమవారం ఉదయాన్నే 3 ఆకులు ఉన్న దళాన్ని తీసుకోండి. తెల్ల చందనంతో ఆ 3 మారేడు ఆకులపై ఓం లేదా శ్రీరామ్ అని రాయండి. రాగి చెంబు నీటిలో కొద్దిగా పాలు, నల్ల నువ్వులు కలిపి శివునికి అభిషేకం చేయండి. ఆపై వాటిని శివునికి, శివలింగానికి సమర్పించండి. మీ కష్టాల విషయాన్ని కూడా ఆయన తీసేసి మిమ్మల్ని కాపాడుతాడు. ఇంట్లో తగాదాలు, కోర్టు కేసులు, శత్రువుల యొక్క వేధింపులు ఉంటే అవి తొలగించడానికి ప్రతిరోజు పూజను ఖచ్చితంగా చేయండి. రాబోయే రోజుల్లో చిన్న చిన్న ప్రమాదాలు కానీ, ఆకస్మిక గాయాలు గాని అవ్వకూడదు అనుకుంటే ప్రతి మంగళ, శనివారాల్లో హనుమంతుని ఆలయానికి వెళ్ళండి. స్వామివారి కుడిపాదం నుండి కొద్దిగా సింధూరం తెచ్చి మీ నుదుటిన గొంతుపై ధరించండి. ఇది మీకు ఒక కవచం లాంటిది. ఒక తెల్లటి కాగితంపై సింధూరంతో జై శ్రీరామ్ అని రాసి దానిని మీ దగ్గర ఉంచుకోండి. అలాగే బయటకు వెళ్లేటప్పుడు గుమ్మం పై భాగంలో బొట్టు పెట్టండి. ఆంజనేయుడే మీ ఇంటికి కాపలా ఉంటాడు. ఈ పరిహారాలు పాటించాల్సిన అత్యంత కఠినమైనవి. ఇవి చేసేటప్పుడు మౌనవ్రతం, మీరు చేసే పూజ, పాటించే పరిహారం గురించి పక్కవారికి గాని ఎవరికి గాని చెప్పవద్దు. ఈ పరిహారం చేస్తున్నాను అని ప్రచారం చేయవద్దు. తులారాశి వారు, ఇకనైనా కళ్ళు తెరవండి. మీ ఇంట్లో జరిగే తప్పులను సరిదిద్దుకోండి. తోడబుట్టిన వారైనా సరే ఆర్థిక సరిహద్దులు గీయండి. దేవుడు ఇస్తున్న అసలైన వాయిస్ ను వినండి. సంకేతాలను పాటించండి. భయాన్ని వదిలేయండి. కన్నీళ్లను తుడుచుకొని లేచి నిలబడండి. దైవం మీ వైపు ఉంది. ఈ బ్రహ్మాండం మీ రక్షణకు సిద్ధంగా ఉంది. మీ శోధన ముగిసే సమయం వచ్చింది. ఈ మహా పరిహారాలను పరిపూర్ణ విశ్వాసంతో ఆచరించండి. మీ జీవితంలోకి ఒక నూతన కాంతి, అపారమైన ఐశ్వర్యం, ప్రశాంతత రాబోతున్నాయి. శత్రువులు పటాపంచులు కాబోతున్నారు. విజయం మీ కాళ్ళ వద్దకు వస్తుంది. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం నమః శివాయ, తల్లి నన్ను, నా కుటుంబాన్ని కాపాడు అని కామెంట్ చేయండి. మీ భక్తిని కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. భక్తి ఉన్న చోట పనులు త్వరగా పూర్తవుతాయి. గుర్తుపెట్టుకోండి. శుభం.